హలో ఫ్రెండ్స్, నమస్తే. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చిరంజీవి. 2024 ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. త్వరలో జరగనున్న ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో అధికారులు వచ్చిన ఉత్సాహంతో ఏపీలోని కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయింది. ఇటీవల వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్లో చేరడంతో మరింత జోష్ పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నుంచి కూడా పలువురు కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూస్తుండడం గమనార్హం. ఇక ఈ సమయంలో కాంగ్రెస్ నేత చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారి. శనివారం రోజు మీడియాతో మాట్లాడిన చింతామోహన్ చిరంజీవి గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఏపీలో కాపు సామాజిక వర్గం నేతలు సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. చింతామోహన్ ముఖ్యమంత్రి కావాలంటే కాపు సామాజిక వర్గానికి ఎన్నికలు సువర్ణ అవకాశంగా అభివర్ణించారు. అయితే సీఎం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవిని బరిలోకి దిగాలని చింతామోహన్ కోరారు. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి చిరంజీవిని పోటీ చేయాలన్నారు. చిరంజీవి నామినేషన్ వేస్తే చాలు, ప్రచారం కూడా చేయాల్సిన పని లేదని, ఆయన్ని 50,000 మెజారిటీతో గెలిపించేందుకు తిరుపతి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తిరుపతి నుంచి పోటీ చేస్తే చిరంజీవి సీఎం అవడం పక్కా అని జోష్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల పోటీపై నిర్ణయం తీసుకోవాల్సిన చిరంజీవినని చింతామోహన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి పోటీకి మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 130 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు స్థానాలకు ఇండియా కూటమి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరిని పోటీ చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీలు వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి కొంతకాలానికి కాంగ్రెస్లో విలీనం చేసిన సంగతి తెలిసింది. ఫలితంగా చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజకీయాలకు చిరంజీవి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.